అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను షాల్స్ తోటి బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా షాల్స్ వస్తూ ఉంటాయండి. ఎక్కడ కచేరీ చేస్తున్నా కప్పుతూ ఉంటారు. కొన్ని మనం యూస్ చేసుకోవడానికి బాగుంటాయి, కొన్ని యూస్ చేసుకోవడానికి అవ్వదు. ఏం చేయాలా వీటిల్ని అనుకుంటూ ఉంటాను. వాటిని అన్నిటిని చూస్తూ ఉంటాను. మొన్న నేనేమో కాశీ వెళ్ళాను అనమాట. కాశీ వెళ్తే అక్కడ అన్నీ కూడా ఇలాంటి మెటీరియల్తోటే బ్యాగ్స్ అవన్నీ అనమాట. నేనే 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. సో నాకు అప్పుడు ఆ వేళే ఐఎమ్ డిసైడెడ్ అనమాట. ఓకే, నేను ఇంటికి వెళ్ళి షాల్ తోటి ఇలాగా మనమే ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా, అలా ట్రై అనేసి నిన్ననే నేను అనుకున్నాను. సో ఆ ట్రైల్ సక్సెస్ఫుల్గా అయినట్టుగా అనిపిస్తోంది నాకు. సో నేను కుట్టాను. అవి మీకు నేను చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఉండే ఏమైనా బెనారస్ మెటీరియల్ కానీ కొన్ని జాకెట్ పీసులు కానీ మనం అన్నీ కట్టుకోలేము. సో వాటిని ఏంటంటే ఈ సెల్ పౌచ్లు కానీ, మామూలు పర్సులు కానీ, హుడీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తయారు చేసి ఉంచుకుంటే మనమే ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వస్తే గిఫ్ట్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనేసి నాకు అనిపించి నేను నిన్ననే ట్రై చేశానండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఇలాంటి షాల్ కాకపోతే మీ దగ్గర ఉండే ఏ మెటీరియల్ అయినా సరే, నేను ఈ కలర్ షాల్ నా దగ్గర ఉంటే ముందర ట్రైల్ కదా అనేసి ఈ కలర్ షాల్ కట్ చేసుకున్నానండి. నేను ఇంతంత ముక్కలు దీన్ని ఇలా తిరగేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా సైడ్ ఇలా కుట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇలాంటి తాడైనా ఇది కూడా తయారు చేశాను చూడండి ఎంత బాగున్నాను. ఇలాంటి తాడు కనుక మనం పెట్టుకుంటే ఇది ఇలా మనం లాక్ చేసేసుకుని ఇంకా జిప్ అక్కర్లేదు. సో ఇలాంటి బ్యాగ్ తయారవుతుంది. అదే మనం ఇలాంటి జిప్పులు మనకి చిన్న జిప్పులు అయితే 5 రూపీస్, పెద్ద జిప్పులు అయితే 10 రూపీస్. అలా కలర్స్ అన్ని కలర్స్ కూడా అమ్ముతారు. సో నేను దీనికి జిప్పు వేయచ్చు అనేసి బ్లూ కలర్ తెచ్చుకున్నాను. చూసారండి, ఇటు అటు కుట్టేసిన తర్వాత మనం తిరగవేసేద్దాం. మన ఇంట్లో మనమే వరలక్ష్మి వ్రతం అది వస్తుంది, అమెజాన్లో అది మనం బుక్ చేసుకునే కన్నా మనమే సొంతంగా తయారు చేద్దామనే ఐడియా వచ్చింది నాకు. ఐడియా రావడం అయితే తక్షణమే దాన్ని అమలు పరిచేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందోనో. ఇందులో మన సెల్ పడుతుంది, కొంత మనీ పడుతుంది హ్యాపీగా. దీనికి ఏంటంటే ఇలాంటివి కూడా అమ్ముతారు మనకి. ఇప్పుడు అన్నీ అవైలబుల్లేనండి. సో దీన్ని ఇలాగా హ్యాండిల్స్ వేసేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. నేను జిప్ వేసేసిన జిప్తో పాటు ఇలాంటి హ్యాండిల్ వేసేసుకుంటే మనం ఇలాగ పట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది కూడా అంతేను, మీటర్ 10 రూపాయలు. ఇలాంటివన్నీ కూడా మనకి బోల్డ్ అన్నీ అవైలబుల్గా వచ్చేస్తున్నాయి, కలరు కాంబినేషను. దాన్ని బట్టి చూసుకుంటే నాకు ఒక షాల్కి సుమారుగా 15 పౌచ్లు అయ్యేట్టుగా వచ్చిందండి. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అలా నేను హ్యాండ్ వర్క్ తోటే చేశాను. ఇదొక సైజ్ చేశాను. సో ఇలా అడ్డంగా పెట్టుకుని ఇలాగైతే కనుక ఇలా మనీ పర్సులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. అందుకని నా ఐడియా మీకు కూడా చెప్పాను. ఏమైనా మన పాత చీరలు కొనుక్కొని మనం మెటీరియల్ ఇప్పటి కాలంలో కట్టుకోలేకపోతున్నాం, అప్పట్లో కొనేసుకుంటాము ఈ బెనారస్వి అవిను. సో అలాంటివి కూడా మనం ఒకటి తయారు చేసామంటే బోల్డ్ అన్నీ అవుతాయి అన్నమాట. ఇప్పటి నుంచి ట్రై చేసుకుంటే ఇంచుమించు మనం శ్రావణ మాసం లేదంటే దసరా ఇలాంటప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా గబుక్కుమని మనం ఒక పర్సు చక్కగా జాకెట్ ముక్క పెట్టేసి పసుపు కుంకుమ ప్యాకెట్ వేసేసి ఇస్తే చాలా బాగుంటుంది. సో నా ఐడియాని మీరు కూడా అలాగా ఉపయోగించుకుంటారు అనేసనే ఉద్దేశంతో మీకు ఇవాళ నేను ఇవి నేర్పిస్తున్నానండి. చూపించాను కదా. సో మీరు కూడా ఇలాగ ట్రై చేసి చక్కగాను చూసారా, ఇదొక మోడలు. దీనికైతే ఇలా జిప్పు వేసుకున్నాను అన్నమాట నేను. సో అలా మీరు కూడా అలాగా ట్రై చేసుకుని చక్కగా ఏమైనా ఇలాంటి క్లాతులు ఉంటే కొన్ని అన్నీ మనం కుట్టించుకోలేము కాబట్టి అలాంటి క్లాతుల్ని కూడా మనం ఇలాంటి పర్సులుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా ట్రై చేస్తారు. మన ఖాళీ సమయాన్ని మనం ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటే మనకి మంచిది, మనకు ఒక ఐటెం తయారవుతుంది, మనం కొనుక్కోక్కర్లేదు. లేజర్గా రోజుకి 2 కుట్టుకున్నా కూడా మనకి నెలకి 60 తయారవుతాయి చక్కగా. అందుకని మీరు కూడా ఇలా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదం.